ఒక మనిషి దేవుణ్ణి నమ్మి పాపం విడిచిపెట్టి యథార్థంగా బాప్తిసం తీసుకున్న తర్వాత అతడు యుద్ధం చేస్తున్నట్టే ఏపీసీలకు 6:12 ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఈ ప్రధానులు అధికారులెవరు? అంధకార సంబంధులెవరు? ఆకాశ మండలము దురాత్మలెవరు? ప్రధానులు అధికారులనగా ఐగుప్తు దేశంలో ఐగుప్తి అధికారి ఫరో రాజు దేవుణ్ణి నమ్ముకున్న ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చేసుకుని వారినెన్నో హింసలు పెట్టి బాధలు పెట్టి అతి ఘోరంగా చంపేవాడు. అలాగే మాణిపూర్లో కొంతమంది క్రైస్తవులను అక్కడ ఉన్న అధికారులు వారిని హింసలు పెట్టి బాధలు పెట్టి అక్కడ ఎంతో మందిని హతమార్చారు. అలాగే నైజీరియాలో అక్కడ ఉన్న ప్రధానులు నాయకులు వారిని కూడా ఎన్నో హింసలు పెట్టి బాధలు పెట్టి అతి ఘోరంగా చంపారు. ప్రధానులంటే వేరే అంధకార సంబంధమగు లోకనాథులనగా అన్యులు అనగా మతోన్మాదులు మతాల గురించి భేదములు పుట్టించేవారు, దెబ్బలాటలు పెట్టేవారు, వీరే అంధకార సంబంధులు. అలాగే ఆకాశ మండలమందున్న దురాత్మలతో అనగా ఈ దురాత్మలు దెయ్యాలంటారు, అపవిత్రాత్మలంటారు, ప్రేతాత్మలంటారు. ఈ దురాత్మలు ఆకాశ మండలంలో ఉంటాయి. ఎఫెసీయులకు 2:2 మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అభేదీయులని వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని. మనకి ఈ ప్రవచనం ఏం చెప్తుందంటే వీరు వాయుమండలంలో ఉంటారని, ఈ దురాత్మలు మనుషుల్లోకి వెళ్లి వారిని హింసలు పెడుతుంటాయి, వారిని ప్రేరేపిస్తుంటాయి. మత్తయి 12:43 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్లేదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. మనము దేవుడి గురించి తెలనప్పుడు మనలో దురాత్మలుండి ఏదో ఒక దానిలో పాపంలో పడేస్తాయి. దొంగతనమును, వ్యభిచారమును, హత్యలను, మానభంగాలను, స్వార్థపరుడుగాను లేక మూర్ఖుడుగాను లేక తాగుడుకు బానిసలా చాలా ఉన్నాయి. ఏదో ఒక పాపంలో పడేస్తాయి. మనము దేవుణ్ణి తెలుసుకుని అవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందిన ఎడల పరిశుద్ధాత్మను మనలో ఉంటాడు. మనము దేవుని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను విడిచిన ఎడల మళ్ళీ మనం విడిచిపెట్టిన ఆ దెయ్యములు మన హృదయము ఖాళీగా ఉంటుంది చూసి వాటిలో మళ్ళీ చేరి మళ్ళీ మనలను ఏదో పాపంలో పడేస్తాయి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నాక ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులతోనూ దురాత్మలతో పోరాడాలి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి.